అందరికీ హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు 26 జనవరి 2024 అంటే అందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కనుక. అయితే మనం ఒకసారి గతంలోకి వెళ్తే మన భారతదేశం కొన్ని వందల సంవత్సరాల నుండి మన దేశాన్ని విదేశీయులు పరిపాలిస్తూ వచ్చారు. మన దేశంలో ఉన్న సంపదని వారి దేశాలకి తరలిస్తూ మన దేశ ప్రజలని బానిసలుగా చేసి ఎదగనివ్వకుండా అణగదొక్కుతూ వచ్చారు. చివరగా 200 సంవత్సరాలు నుండి ఆంగ్లేయుల పరిపాలనతో విసుగు చెంది ఎంతోమంది మేధావులు మహనీయులు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను పణంగా పెట్టారు. ఆంగ్లేయులను ఎదిరించే క్రమంలో మనకు తెలిసి కొందరి పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ సిపాయిల తిరుగుబాటు నుండి మొదలుకొని క్విట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడిన అందరికీ నా తరపున ఈ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ ఛానల్ తరపున వందనాలు. అలాగే మనకు స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత భారతదేశ పరిపాలన మీద ఎన్నో అనుమానాలు, వాటిని పటపంచలు చేస్తూ ఆనాటి పెద్దలు ఎంతో శ్రమించి కష్టించి ఒక దృఢమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలులోకి తెచ్చినారు. ప్రపంచ దేశాల చూపు మన వైపు చూసేలా చేశారు. దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న నాయకులకు, మేధావులకు, ప్రజలకు, ముఖ్యంగా లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ సబ్స్క్రైబర్స్కి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరపున మీకు ఓ చిన్న విన్నపం ఏమిటంటే, రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా రాజ్యాంగాన్ని చదవండి, నేర్చుకోండి, పాటించండి. దేశభక్తి పెంచుకోవాలి, దేశాన్ని ముందుకు నడపాలి. జై హింద్, జై భారత్.